హాయ్ అండి, అందరికీ నమస్కారం. తాజాగా బాబు గారు మాట్లాడుతూ ఈ వీడియోలో ఏమన్నారో ఒకసారి చూద్దామండి. సృష్టించాలి, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్ళకు పంచాలి. అయితే వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదు, లేకపోతే చేసేయలేకపోతున్నాడు, నేను చేస్తాన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్ వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు, ఒక 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు, 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు, కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్ కి వెళ్ళకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే నాకు ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరుగుతాను ఇస్తాం. వాస్తవంగా ఈ కూటమి ప్రభుత్వం జనాల్లోకి వెళ్లి ఎలక్షన్స్ ముందు జనాల్లోకి వెళ్లి చెప్పిన ఒక మాట ఏంటంటే 14 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పు ఉందండి అని చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా వీరు వెళ్ళి చేసిన కంప్లైంట్ ఏంటంటే 14 లక్షల కోట్ల అప్పు మా రాష్ట్రానికి ఉందండి అని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది. అండ్ తాజాగా మాట్లాడుతూ అమరావతికి పోలవరానికి వచ్చిన బడ్జెట్ను నేను వెల్ఫేర్ స్కీమ్స్ కూడా నేను ప్రొవైడ్ చేయలేకపోవచ్చు అని చెప్పేసి ఖండితంగా చెప్పడం జరిగిందండి. అంటే చేస్తారో లేదో అని చెప్పేసి ఖచ్చితంగా అనుమానంతో అయితే వారు చెప్తున్నారు. అంటే ఈ విధంగా జనాలను మభ్యపెట్టి ఎందుకు మోసం చేయాలనుకున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి చేస్తున్నది ఇదేనండి. గత ప్రీవియస్ ఆయన పాలనలో కూడా జరిగింది ఇదే. మరి పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కలిసి కూటమి ప్రభుత్వం కలిసి జనాలు ఈ విధంగా మభ్యపెట్టారో ఖచ్చితంగా ఇది వాళ్ళ వినాశనానికి దారితీస్తుందని నేను అనుకుంటున్నాను. 14 లక్షల కోట్ల అప్పులున్న ఈ రాష్ట్రానికి అన్ని పథకాలు ఏ విధంగా మనం ఇవ్వగలుగుతాము ఏంటనే ఆలోచన లేకుండా ఈ కూటమి ప్రభుత్వం జనాల్లోకి వెళ్ళి విపరీతంగా ఈ పథకాలు చేస్తాం, సూపర్ 6 అని అదని ఇదని చాలా అనేక రకాలుగా చెప్పడం జరిగిందండి. అది ఎలా చేస్తారు ఏంటి అని అడిగినప్పుడేమో మేము సంపద సృష్టిస్తామండి, అదండి ఇదండి అని చెప్పేసి జనాలను చాలా మభ్యపెట్టారు. కానీ ఎలక్షన్స్ ముందండి మీకు 15,000 అని చెప్పేసి జనాలను అనేక విధాలుగా మభ్యపెట్టడం జరిగింది. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం చేసిన తప్పు జనాల్లోకి వచ్చి క్షమించండి నేను కోరితే బాగుంటుంది, లేదంటే కూటమి దాని పర్యవస్థానాన్ని అనుభవించాల్సి ఉంటుంది. 14 లక్షల కోట్ల అప్పు ఉన్న ఈ రాష్ట్రానికి మీరు అన్ని సంక్షేమ పథకాలు ఏ విధంగా చేద్దామని మీరు జనాలకి మీరు మాటలు చెప్పడం జరిగిందండి.